లాల్ బహదూర్ స్టేడియం అంతా అతిరథ మహారథులతో నిండి కోలాహలంగా ఉంది. ఆ కోలాహలం ఎలా ఉందో మీరే వినండి. నమస్కారం గుమ్మది గారు, నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. బాగున్నావా నాయనా ఏవిఎస్? మన సినిమా ఇండస్ట్రీ కోసం నువ్వు చిన్నవాడివైనా చాలా రెచ్చిపోయి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ముందుగా నిన్ను అభినందిస్తున్నాను బాబు. అవును, తప్పకుండా అభినందించాలి. అంటా మీ అభిమానం సార్. మీరు వచ్చి ఇలా ముందు వరుసలో కూర్చొని మాస్టర్ గారు. వద్దు నాయనా, వద్దు, మేము చివరనే కూర్చుంటాం నాయనా. అయినా మేమిద్దరం కలిసి ఉంటే మాకు కాళ్ళు చేతులు నిలవవు యూఎస్. స్టేడియం అంతా తెగరెక్కిపోయి తిరిగేస్తుంటాం. మాతో నువ్వేం తిరుగుతావు గాని నీ పని నువ్వు చూసుకో బాబు, నీ పని నువ్వు చూసుకో. అలాగే సార్, ఇదిగో వచ్చేస్తున్నాడు దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు. వారికి మా స్వాగతం. నమస్కారం నాగేశ్వరరావు గారు, బాగున్నారా? ఏం బాగుండడం లే, అట్ట టెన్షన్ గా ఉంది. ఒక టిక్కు, 2 టిక్కులు, 3 టిక్కులు. ఇంతకీ చిరంజీవి రాలేదా? ఆయన కోసమే చూస్తున్నాం సార్. అంటే నా కోసం చూడటం లేదా? అది కాదు నా ఉద్దేశం. మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం చిరంజీవి గారు. బాగుందా తుత్తి? ఏర్పాట్లు బాగా చింపేస్తున్నట్టున్నావు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. మీరు నాగేశ్వరరావు గారి పక్కన కూర్చోండి. నమస్కారం నాగేశ్వరరావు, బాగున్నారా? అంటే ఏమిటి చిరంజీవి నీ ఉద్దేశం? బాగోకపోయినా వచ్చేస్తారా? అలాగని కాదు. సర్లే కూర్చో. 1 టిక్కు, 2 టిక్కులు ఏదో అంటున్నట్టున్నారు. అది నిన్ను కాదులే. యువరత్న బాలకృష్ణ గారికి ఇదే మా స్వాగతం. నమస్కారం బాలకృష్ణ గారు. నమస్తే. నేను ఎక్కడ కూర్చోవాలి? ఓ చిరంజీవి గారా, నమస్కారం. నమస్తే బాలకృష్ణ, దా కూర్చో. నాగార్జున అమల గారికి స్వాగతం. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్కారం వేస్. బాగుందా ఏర్పాట్లని? ఏమిటి గుమ్మడి గారు, కొంపదీసి అమల కూడా ఆడుతారా ఏమిటి గోళీలాట? తప్పేముంది నాయన, నడుం పడిపోయి ఎందుకు పనికిరాని మనమే తెగ దూకేస్తున్నప్పుడు హెంగులేడి ఆవిడ ఆడితే మాత్రం తప్పేముంది బాబు? నా డౌట్ అది కాదు గుమ్మడి గారు, ఆవిడ కూడా మనలాగే ఆడుతారా అని. నీకంత అవసరం అనుకుంటే ఆవిడనే వెళ్లి అడుగు బాబు. ఆ వద్దులే స్వామి. కలెక్టర్ కింగ్ మోహన్ బాబు గారికి నమస్కారం. నమస్కారం తర్వాత ఎక్కడ కూర్చోవాలో చెప్పండి, అసలు టెన్షన్ గా ఉంది. మీ ఇష్టం చాలు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎదుగో రేబల్ చాలు కృష్ణరాజు గారు, ఆయన ముందు వరుసలో నట సార్వభౌమ సత్యనారాయణ గారు, ఆయన వెనుక కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, వదివేలు గారు, సాక్షి ఐరన్ శాస్త్రి, కల్లు చిదంబరం అందరూ సతీ సమేతంగా విచ్చేస్తున్నారు. వారందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అందరికన్నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నటభూషణ శోభన్ బాబు గారు కూడా వస్తున్నారు. నమస్కారం శోభన్ బాబు గారు. నువ్వు పిలవనంత మాత్రాన రావడానికి నేనేమైనా సిగ్గుపడుతున్నా మిస్టర్? అది కాదు చాల్. నువ్వేం చెప్పదు, నాకివన్నీ మామూలే. ఇంతకీ వాళ్ళిద్దరు వచ్చారంటవా? ఎవరు చాల్? ఇంకెవరో హీరోయిన్స్ చాల్. ఇది షూటింగ్ కాదు చాల్, గోళీలాట పోటీలు. నాకు తెలుసులేవా, పెద్ద చెప్పచ్చావు. ఇంతకీ నేను ఎక్కడ కూర్చోవాలి? అయ్యా అయ్యా కింద కాదు చాల్, కుర్చీలో కూర్చోవాలి మీరు. నాకు తెలుసులేవా, పెద్ద చెప్పచ్చావు. కింద ఏదో రూపాయి బిల్ల పడిందని తీసుకున్నాను అంతే. మిస్టర్ ఏవిఎస్, ఓసారి ఇటు వస్తారా? ఇద్దాక నుంచి నీది ఒకటి అడగాలనుకుంటున్నా. అది కానీ చాలు. ఏం లేదు, ఎప్పుడూ నువ్వు అలా బోడిగుడ్డుతో కనిపిస్తావు. అసలు నీకు పెరగదా, పెరిగినా గీసేస్తావేమిటి? ఏముంది నాగేశ్వరరావు, ఒక సభలో నన్ను ఆంధ్ర అనుపం కేర్ అని పొగిడారండి. అంటే అప్పటి నుంచి రోజు నేను గుంజు గీసుకుంటున్నానండి. బాగుందా? అవుది. అంటే ఎంత బాగుంది? ఎంత అంటే ఎంత బాగుందా? నాకన్నా బాగుంది. మీకన్నా ఎందుకు బాగుంది? ఎందుకంటే నా గుడ్డు కన్నా నీ గుడ్డు నున్నగా ఉంది కాబట్టి. అవును, చిరంజీవి గారి గుంజు బాగుంటుందా? అది మీరలా చెప్పగలడు. ఏం ఎందుకు చెప్పలేదు? ఆయనకు ప్రస్తుతం గుడ్డు లేదు కాబట్టి. గుండె ఎందుకు లేదు? ఏ గీసేవా దొరకలేదా? ఏమో నాకు పెద్దగా తెలియదులో పెద్దగా చిన్నగా ఉంటుందా? ఉంటుందేమో. ఏమో అన్నప్పుడు నాకు పెద్దగా తెలియదు అని ఎందుకు చెప్పారు? తప్పైపోయింది ఏవిఎస్. తప్పేమిటి? తప్పేమిటి? పోరి ఒప్పైంది. ఒప్పైపోయింది ఏమిటి? బాబు క్షమించు, నీ గురించి తెలియక పిలిచారు. ఎందుకు తెలీదు?
ఇంతకు ముందు ఎప్పుడూ మన పెద్దగా కలుసుకోలేదు కాబట్టి. కలుసుకోవడం ఉంటుంది గాని పెద్దగా చిన్నగా ఉంటుందా? ఇదే బట్టి నేనే అనుకుంటే నన్ను మించిపోయి నా బుర్ర నమలేస్తున్నాడే. ఏమిటి నమిలి చికెన్ గమ్మా మీకు కవయా? గమ్మే వద్దు గాని కాసిని మంచినీళ్లు ఇప్పించు. మంచినీళ్లు కావాలా? అదేరయ్యా నేను అడిగింది. మజ్జిగొడ్డా? అదైతే మరీ మంచిది, నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉన్నదమేమిటి? పుణ్యం వచ్చింది కాని బాబు, నీకు నీ నత్తి భాషకి శతకోటి నమస్కారాలు. నువ్వు నన్ను తిన్నది చాలు, ఇప్పటికైనా వదులుతావా లేదా? అసలు మిమ్మల్ని పట్టుకుంటే కదా వదలడానికి. చూడు ఏవిఎస్, స్టేజ్ వెనక్కి ఎవరో కేకేస్తున్నారే, నీకేదో సరబరా చేస్తారనుకుంటా. వెళ్ళు, బాగా సరబరా చేయించుకుర్రా. తీసుకెళ్ళండి బాబు, పాపం బాగా చెయ్యండి సరబరా. ఇంతకీ టైం ఎంత అయింది గుమ్మడి గారు? ఏ నాయనా, మందు కొట్టడానికా? దానికి ఇంకా టైం ఉంది నాయన. అవును గుమ్మడి గారు, ఈ వాచి మీదేనా? ఏ నాయనా అలా అడుగుతున్నావు గుచ్చి గుచ్చి? ఏం లేదు గుమ్మడి గారు, ఇలాంటి వాచియే నాది ఎక్కడో పోయింది. ఏమిటి నాయనా, ఎర్ర కోక కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అన్నట్టుంది బాబు నీ వ్యవహారం. అపార్థం చేసుకోకండి గుమ్మడి గారు, నాది రీకో వాచి, సేమ్ డీటో. రీకో కంపెనీ ఏమైనా మీ హత్తగారిదా నాయనా? కాదనుకోండి. మరి రీకో కంపెనీ వాళ్ళు కేవలం ప్రభాకర్ రెడ్డి ఒక్కడి కోసమే ప్రత్యేకంగా అయితే తయారు చేయరు కదా బాబు. కానీ మరైతే ఈ వ్యవహారం ఇంతటితో వదిలే రా, ఓసారి అలా స్టేడియం అంతా లొక్కిసొద్దాం నాయనా. నమస్కారం నాగేశ్వరరావు గారు. ఓ గుమ్మడి గారా, ఏమిటి మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నారు. పైగా తెగ ఊగిపోతున్నారు, నిద్ర కూడా మారేసి వేసేస్తున్నారు. ఏమిటి గుట్టలో గోళీలు? అవును నాగేశ్వరరావు గారు, మరచిపోలేనన్ని పెగ్గులీశాం. నాయన ప్రభాకర్ రెడ్డి, నిన్న రాత్రంతా వెచ్చలవిడిగా నువ్వు చేసిన ప్రాక్టీస్ ఎక్కువైపోయినట్టుంది నాయన. కాస్త దూరం మూసుకో నాయన. వస్తా నాగేశ్వరరావు గారు. పోనీ గుమ్మడి గారు, ఇక్కడ కూర్చోండి. లేదండి, అక్కడ కూర్చుంటాం. మంచిది. ఓ చిరంజీవా, నువ్వు ఇక్కడే కూర్చున్నావా నాయనా? బాగున్నావా నాయనా? హే బాబు, నీ ప్యాంట్ అంతా అలా చిరిగిపోయింది. గుమ్మడి గారు, ఆ విషయం నేను చెబుతా. చిరంజీవి గోళీని క్రికెట్ బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. రాసిన చోటే రాసి చివరికి దురదేసి గోక్కునేటప్పటికి ప్యాంట్ తల చిరిగిపోయి. సూపర్ స్టార్ కృష్ణ గారికి నమస్కారం. ఏమిటండి గుమ్మడి గారు, కృష్ణేమిటి అలా చెయ్యి పైకి పెట్టుకుని నాదే విజయం అన్నట్టు నడుస్తున్నాడు? ఏమైందంటారు? నాకు మాత్రం తెలుసా నాయన, ఆయన వంగి వంగి నడుస్తాడన్నది మాత్రం ఇప్పటి వరకు తెలుసు నాయన. ఈ చెయ్యి పైకెత్తి నడవడం అనేది కొత్త అలవాటేమో నాయన. అయి ఉండవచ్చు. ఏమిటి కృష్ణ అంకుల్, ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఆ చెయ్యి పైకెత్తే ఉంచారు, నొప్పెట్టదా? ఆ చేత్తోనే గోళీలాట కూడా ఆడాలి. అవును నాగార్జున, కానీ కొన్ని రోజుల క్రితం నా వేలి గోరు చుట్టు వేసి తగ్గకపోతే కాలుతో గోళీలాటం ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు గోరు చుట్టు తగ్గింది, కానీ వేలుతో ఆడటం మాత్రం నాకు చేత కావడం లేదు. మరి ఇప్పుడు పాపం దేంతో ఆడతారు? ఇంకా దేంతో? కాలుతోనే. ఒక టిక్కు రెండు టిక్కులు, ఒక టిక్కు రెండు టిక్కులు. ఏమిటో ఇదంతా నాకు కర్మ కాకపోతే. నాన్నగారు. ఏమిటి బాబు? ముందు మీరు ఆ టిక్కు సౌండ్ ఆపండి. అందరూ మీకేసి చూస్తున్నారు, మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమిటి బాబు, ఆ పరిస్థితి పూర్తిగా తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా? అది కాదు నాన్నగారు. ఏది కాదు బా? ఆ టిక్కు టిక్కు మరి అనకపోతే అగ్గులమైనా నా వేలు ముందుకు కదలదన్న విషయం నీకు తెలియదా? అది కాదు నాన్నగారు. అయినా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదా? సరే, ఆల్ రైట్, నువ్వు చెప్పినట్టే మానేస్తా. మిస్టర్ తుత్తి, ఇప్పటికే కాలాతీతమైంది. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే. నువ్వు గోళీలాట పోటీలు వెంటనే మొదలు పెడితే బాగుంటుంది. ఈ చిరంజీవి గోకుడు భరించలేకపోతున్నాను. కాసేపైతే నా పంచె కూడా చిరిగిపోయేట్లుంది. అవునవును, మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఇందాక నుంచి నా పక్కన కూర్చుని ఒకటే టిక్కు సౌండ్, ఒక టిక్కు రెండు టిక్కులు మూడు టిక్కులు. అమ్మో, నాకు కూడా వచ్చేస్తుంది ఈ టిక్కుల మేళం. ఏమిటి గుమ్మడి గారు, నాకేదో టెన్షన్ గా ఉంది. నీకెందుకు నాయనా టెన్షన్? బాగా ఆడే వాళ్ళకు ఉండాలి గాని. కరెక్ట్ గుమ్మడి గారు, అయినా దేనికదే చెప్పాలి. మీ వాచి మాత్రం చాలా బాగుంది గుమ్మడి గారు. ఇందాక నుంచి అందుకానైనా నా వాచి కేసి అలా దుబ్బేసేలా చూస్తున్నావు. కొంపదీసి నేను చేసిన పని నువ్వే చేస్తావేమిటి?
మీరేదో అంటున్నట్టున్నారు. ఏం లేదు నాయన, ఈ చొక్కా బాగుంది, ఇది కూడా మీ అత్తగారు పెట్టిందా నాయన? మీకెలా తెలిసింది గుమ్మడి గారు? అనుభవం నాయన, అనుభవం. రోజు ఆఫీస్ రాదా ఈ రోజు చాలా సుజిన్యం. ఎందుకంటే తరతమ భేదాలు లేకుండా గోధులాట పోటీలలో తమ పెగ్గని నిరూపించుకోవడానికి అతిదత మహారథులందరూ ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిస్టర్ ఏబిఎస్, సుత్తి ఆపి పోటీ మొదలుపెట్టు. ఇప్పటికే చాలా లేట్ అయింది. అయితే సరే మొదలు పెట్టున్నాను. మొదట నాగేశ్వరరావు గారు అడుగుతున్నారు. అయ్యో, ఆయన ఓడిపోయారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, మోహన్ బాబు గారు, కోట బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, సత్యనారాయణ గారు, చివరికి శోభన్ బాబు కూడా అందరూ ఉన్నందరూ అయిపోయారు. ఇంకా గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం ఆడాలి. గురువు గారు, ఇంకా మీరే ఛాన్స్, కొట్టండి. ఏమిటో ప్రభాకర్ రెడ్డి, ఇప్పటి వరకు ఉన్న ధైర్యం రాను రాను సైలిపోతుంది ఆయన. మీరు గోళీలాట ఆడుతున్నట్టు కాకుండా మందు పార్టీలో కూర్చున్నట్టు ఊహించుకోండి గుమ్మడి గారు, మీరే గెలుస్తారు. వండర్ఫుల్, గుమ్మడి గారి గోలి గుంటలో పడింది. అదృష్టవంతులు. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆడతాడు. ఓ లక్కీ ఫెయిల్, ప్రభాకర్ రెడ్డి గారి గోలి కూడా గుంటలో పడింది. ఈయన కూడా గెలిచారు. ఇప్పుడు మార్కులు ఇద్దరికి సమానంగా వచ్చాయి కాబట్టి వీరిద్దరికి మధ్య ఫైనల్స్ జరుగుతాయి. ఆయన ప్రభాకర్ రెడ్డి, మనం ఇప్పుడు ఇలా గెలవటమే గొప్ప సుడినాయన. మళ్ళీ మన మధ్య పోటీ అంటూ పెడితే ఇద్దరం కూడా చస్తే గెలవలేం నాయన. నాకు మీరు చెప్పింది నిజమనిపిస్తుంది గుమ్మడి గారు. మరెందుకు నాయన ఈ ఆవేశం? రాజీ పడిపోదాం నాయన. మీరు చెప్పినట్టే రాజీ పడిపోదాం గుమ్మడి గారు, కాని మీరా వాచి నాకు ఇస్తానంటేనే. అదే నాయనా, తప్పకుండా ఇచ్చేస్తానైనా. అనౌన్స్ చేయనైనా, అందరికీ తెలిసేలా త్వరగా అనౌన్స్ చేయి బాబు. మిత్రులారా, గుమ్మడి గారంటే నాకు ప్రాణం, నేనంటే ఆయనకు ముద్దు. అందుకే మా ఇద్దరి మధ్య పోటీ వద్దని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ గోళీలాట పోటీలో విజేత గుమ్మడి గారే అని మనవి చేసుకుంటున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో గెలిస్తే సీఎం కూడా అవుతారని మీ అందరికి నేను తెలియజేయడానికి నిజంగా సంతోషిస్తున్నాను. రాముద్దుల ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి నేనేమి ఇవ్వగలను? కేవలం ఈ వాచి తప్ప. తీసుకున్నాయినా, తీసుకో, జాగ్రత్తగా దాచుకున్నాయినా. ఈ వాచి మీద ఉన్న మమకారంతో నువ్వు బంగారం లాంటి పదవి కూడా వదిలేశావంటే మీ అత్తగారి మీద నీకున్న ప్రేమ, అభిమానం నాయనా. ఈ వాచికి నీకు ఉన్న లింకు నాయనా. ఇంకా ఇంకా వద్దు నాయనా, వద్దు. నాకు అర్థమైపోయింది నాయనా, పూర్తిగా అర్థమైపోయింది నాయనా.